ఓకే, మరి ఫస్ట్ బొబ్బట్లు అండి. మరి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బెల్లం 1 కప్పు, ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, మైదా 2 కప్పులు, గసగసాలు 1 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, యాలకులు కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. ఫస్ట్ ఈ కచ్చా పచ్చగా చేసుకున్న బొబ్బర్లని ఇందులో వేయాలి. సో బొబ్బర్లు ఉడికించి నైట్ నానబెట్టి ఉడికించి తర్వాత కచ్చా పచ్చా చేసి ఇందులో వేసుకోవాలి, బౌల్లో వేసుకోవాలి. తర్వాత బెల్లం తురుము వేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ మైదాలో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా ఒక 2 hours ముందు కలిపి పెట్టుకుంటే బాగా స్మూత్గా సాఫ్ట్గా బాగా వస్తాయి, చాలా బాగా వస్తాయి. ఇలా తీసుకోవాలండి, ఇంత తీసుకోవాలి, ఇంత రౌండ్. తర్వాత ఇట్లా వత్తాలి. ఈ పూర్ణం తీసుకోవాలండి కొద్దిగా, ఇది తీసుకొని ఇందులో స్టఫ్ చేసి పైన నేతితో కొంచెం అలా అద్దుకుంటే బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేయాలి. వేసిన తర్వాత ఇది ఇలా తీసి మళ్ళీ పైన కొద్దిగా నెయ్యి వేయాలి. ఇప్పుడు ఫైనల్ గా గసాలు వేసి కొద్దిగా ఇలా అనేసి రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. బాదం పలుకులు, జీడిపప్పు. ఓకేనండి, వేడివేడిగా బొబ్బట్లు రెడీ అయిపోయాయి.